ఇవన్నీ అవసరం అంటారా మీకు? ఇప్పుడు చెప్పాలి కదా. మొన్న ఆత్రేయపురం వెళ్తే నన్ను ఏమన్నారో తెలిసినా? ఏమన్నారు? అప్పుడే తీసిన పూతరేకులాగా ఉన్నావురా అన్నారు. తుప్పు పచ్చిన ఇనపరేకులాగా ఉంటాడు, ఈడిపోతరేకేంటి? ఏమండి ఆది గారు, మీకు నాకు గొడవ ఎందుకని, నేను మహేష్ బాబు లాగా అవ్వాలంటే ఏం చేయాలండి? కృష్ణ గారికి పుట్టాల్సిందే, ఆప్షన్ లేదు. నువ్వు మహేష్ బాబు అవటమేంట్రా? మీకు ఇంకో విషయం తెలిసినా? ఏంటది? మీరు ప్రతిదానికి ఇలాగంటారు గాని, నేను వస్తుంటే దారిలో ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలిసినా? ఏమంది? బాబోయ్ ఏం అందం అంది. బాబోయ్ ఏమన్నది? బాబాయ్ ఏంటి అందం అని ఉంటది, బాబోయ్ అంట. ఏమండే నాకు చిన్న డౌట్ ఉందండి. చెప్పు చెప్పు. అడగనా? అడుగు. మరి ఎంతమంది జనం ముందు తీరిస్తేనే బాగుంటుంది ఆ డౌట్లు. ఏమంటే ఆడవాళ్ళు కంటానికే పసుపు కుంకుమ ఎందుకు రాస్తారండి? ఆయుధ పూజ, వాళ్ళ గొంతే కదా ఆయుధం. ఇక్కడ చూడు ముందున్నా చూడు చాలా మంది. ఏమండే నాకు ఇంకో డౌట్ ఉంది, అడగమంటారా? అడుగు, నీకింత లేటు. ఏమంటే మగవాడు తాళి కట్టేటప్పుడు ఒంగొని తాళి ఎందుకు కడతాడండి? ఆ ఒక్క రోజే వాడు ఒంగుంటాడు రా, మిగతా రోజులు మొత్తం వాళ్ళు వంగ పెడతారు, రెడీగా ఉంటారు వాళ్ళు. ఆడ చూడు అక్కడ అరుపులు వస్తుంది చూసావా? వెనక నుంచి వస్తున్నాయి అంటారు అరుపులు. వాళ్ళందరూ ఆల్రెడీ వంగబట్టే వ్యక్తులు. ఏమండే పెళ్లి అయిపోయిన తర్వాత కాలు తొక్కింటారు కదా, ఎందుకంటారా? అక్కడ స్టార్ట్ అయితే తొక్కటం. అమ్మ తొక్కితే తొక్కుడు పచ్చడే, మామూలు ప్రొడక్షన్ వాడికి కూడా పనికిరాదు అది. ఏంటి పచ్చడే? అది అప్పుడు చూపిస్తుంటారు కదా పెళ్ళి అప్పుడు, అదుగు 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 అరుంది, అక్కడేం కనపడదు. పెళ్ళి అయిన తర్వాత కనపడుతుంది, చుక్కలన్నీ కనపడతాయి, అప్పుడు క్లియర్ కట్ గా ఉంటాయి.